శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ జగదంబికాయ నమ. మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. శ్రీమద్ దేవి భాగవతం వింటూ ఉన్నాము. ఏకాదశి స్కందంలో రుద్రాక్షలు భేదాలు, రుద్రాక్ష జపమాల, రుద్రాక్ష మహిమలు, గార్ధము గాథ, గుణనిధి కథ, రుద్రాక్షలు అధిదేవతలు, భూతశుద్ధి అనేటువంటి విషయాన్ని ముందు భాగంలో విన్నాము. ఇప్పుడు భస్మధారణ శిరోవ్రతం అనేటువంటి విషయాన్ని చెబుతూ ఉన్నారు, విందాము. నారద, భస్మధారణకే శిరోవ్రతం అనే పేరు. దీన్ని ఆచరించిన వారికే పరావిద్యకు అధికారము. విధి విధానంగా శ్రద్ధగా ఈ శిరోవ్రతాన్ని ఆచరించాలి. దీన్ని ఆచరించకుండా శ్రోత స్మార్త సమాచారం ఎంత తెలుసుకున్నా అనుపకారమే. శిరోవ్రతాచరణం వల్ల బ్రహ్మాదులు దేవతలు కాగలిగారు. దీని మహాత్యాన్ని త్రిమూర్తులు కూడా పూర్తిగా వర్ణించి చెప్పలేరు. అధర్వణ వేదంలో శిఖరాయమానంగా చెప్పబడింది, గొప్పగా చెప్పబడిన వ్రతం ఇది. ఇంతకన్నా గొప్ప వ్రతం మరొకటి లేదంటే లేదు. శాఖాభేదాలను బట్టి ఈ వ్రతానికి చాలా పేర్లున్నాయి. పేర్లు దారులు వేరైన వస్తువు ఒకటే, వ్యాఖ్యానం ఒకటే. శివాఖ్యం సత్యచిద్గంధం, సత్యచిద్ఘనం కనుక దీన్ని అందరూ ఆచరించాలి. ఎన్ని శాస్త్రాలు ఎన్ని విద్యలు నేర్చినా శిరోవ్రత విహీనుడైతే అతడు సర్వధర్మ విహీనుడి కింద లెక్క. ఇది పాపకాంతాదారహం సర్వవిద్యాధారక సాధకం. నిత్యము ఆచరించాలని అధర్వణ శృతి స్పష్టంగా చెబుతోంది. అగ్నిరీత్యాది మంత్రాలు 6తో శుద్ధి చేసిన భస్మాన్ని శరీరంలో సర్వాంగాలకు నిండా పులుముకోవాలి. సంగ్రహంగా శిరోవ్రతం అంటే ఇదే. సంధ్యా సమయాల్లో విద్యారంభాల్లో తప్పకుండా చేయాలి. 12 రోజుల నుంచి 12 ఏళ్ల వరకు ఎంతకాలమైనా ఈ వ్రతాన్ని సంకల్పించుకోవచ్చు. కనిష్ట గరిష్ట పరిమితులు మాత్రము అవి. శిరోవ్రత స్నానుడికి విద్యలను కానీ మంత్రాలను కానీ ఉపదేశించని వాడు ఆ విద్యను కోల్పోతాడు, గురు శబ్దానికి అనర్హుడవుతాడు. ఎవరు? ఈ విద్యల్ని ఈ శిరోవ్రత స్నానుడికి ఉపదేశించిన వాడు ఆ విద్యను కోల్పోవడం, గురు శబ్దానికి పనికి రాకుండా పోవడం అవుతాడు. బ్రహ్మ విద్యా గురువు అంటే సాక్షాత్తు పరమేశ్వరుడు, మునీశ్వరుడు, పరమ దయామయుడే ఉండాలి కదా. వేల జన్మల్లో ధర్మాచరణం చేసిన వారికి కానీ బ్రహ్మ విద్య పట్ల శ్రద్ధ కలగదు, కోరిక పుట్టదు. అందుచేత శిరోవ్రతం అనుష్ఠించి బ్రహ్మ విద్యను అభ్యర్థించిన వారికి ఏ గురువు తిరస్కరించకూడదు, ద్వేషించకూడదు. ద్వేషం ఎప్పటికీ అజ్ఞాన సంభవమే, అతనికి ఆత్మజ్ఞానం లేదని అర్థం. ఇది గురు శిష్యులిద్దరికీ వర్తించే మాట. శిరోవ్రత స్నాతులే బ్రహ్మ విద్యోపదేశానికి సాక్షాత్ అధికారులు, మరింకెవరో కాదు. ఈ వ్రతంతో అంతర్గతమైన పశుత్వాన్ని వదిలించుకోవాలి, పాశుపతుడు కావాలి. అటువంటి వారికే బ్రహ్మ విద్యను ఉపదేశించాలని వేదానుశాసనము. సతారమైన త్రయంబక మంత్రాన్ని జపిస్తూ త్రిపుండ్రాలుగా భస్మధారణ చేస్తే సరిపోతుందని జాబాలులు మతం. గృహస్థుడు ఇలా చేస్తే చాలునని ఓంకారయుక్తంగా హంసమంత్రాన్ని ముమ్మారు ఉచ్చరిస్తూ త్రిపుండరాలను నిత్యము ధరించడము
భిక్షుకులకు కర్తవ్యమని జాబాలికి శృతి చెబుతోంది. శ్రవణము సశివము సప్రణవము సశివము అయిన త్రియంబక మంత్రంతోనే గృహస్థులే కాదు వానప్రస్థులు త్రిగుండ్రాలుగా భస్మధారణ చేయాలి. మేధావిత్యాది మంత్రంతో కూడా బ్రహ్మచారి తడిపిన భస్మాన్ని త్రిపుండ్రాలుగా ధరించవచ్చు. ఏమైనా బ్రాహ్మణుడు నొసటిన నిత్యము భస్మావగుంటను ఉండాలి. అప్పుడే బ్రాహ్మణుడు అనిపించుకుంటాడు. సన్యాసాశ్రమం స్వీకరించిన వారు సతారమైన త్రయంబక మంత్రంతో కానీ పంచాక్షరితో కానీ ప్రణవంతో కానీ నొసట హృదయం మీద బాహువుల మీద విభూతిని త్రిపుండ్రాలుగా ధరించాలి. బ్రహ్మచారులు మేధావిత్యాది మంత్రంతోనే కానీ త్రియాయుష మంత్రంతో కానీ ధరించాలి. గౌణ భస్మమైన ధరించవచ్చు. శూద్రులు శివాయ నమః అనే మంత్రంతో త్రిపుండ్రాలను ధరించాలి. మిగిలిన వారికి ఏ మంత్రమూ అవసరం లేదు. భక్తితో భస్మోద్ధోళనం చేసుకుంటే చాలు. విభూతి ధారణం చేస్తే సమస్త విభూతులు కలుగుతాయి. విభూతులు అంటే ఐశ్వర్యం అనే అర్థం ఉంది. ఇది సర్వధర్మాలలోకి వరేణ్యము కనుక నిత్యము ఆచరించాలి. అగ్నిహోత్రం నుంచి కానీ విరజామంత్ర హోమం నుంచి కానీ ఆవిర్భవించిన భస్మాన్ని ఒక శుభ్రమైన పాత్రలోకి తీసుకోవాలి. కాళ్ళు చేతులు కడుక్కొని 2 సార్లు ఆచమించి సమాహిత చిత్తంతో పంచబ్రహ్మ మంత్రాలను చదువుతూ భస్మాన్ని మెల్లమెల్లగా కలపాలి. ఈ మంత్రాలతోనే భస్మాన్ని పాత్రలోకి తీయాలని కొందరు. ముమ్మారు ప్రాణాయామం చేసి అగ్నిరిత్యాది మంత్రాలు 7తో 3 సార్లు అభిమంత్రించాలి. అమాపద్యోతిరిత్యాది మంత్రాలను పఠిస్తూ ఆ తెల్లని విభూతిని శరీరం మీద శీర్షాది పర్యంతము చల్లుకోవాలి. ఇలా చేసిన వారు విపాపుడు విరజుడు అవుతాడనడంలో ఏ సందేహము లేదు. అటుపైన జలాధిపుడైన జగన్నాథుణ్ణి శ్రీ మహావిష్ణువును ధ్యానించి విభూతిలో నీటి చుక్కలు వేసి అగ్నిత్యాది మంత్రాలను మళ్ళీ పఠిస్తూ తడపాలి. అప్పుడు పార్వతీ పరమేశ్వరులను ధ్యానిస్తూ బ్రహ్మచర్యాది ఆశ్రమాలకు నిర్దిష్టమైన ఆయా మంత్రాలను పఠిస్తూ ముందు శిరస్సును ధరించి నొసటన హృదయాన బాహువులపైన త్రిపుండ రేఖలు ధరించాలి. మధ్య అనామిక అంగుష్టాలు అనులోమ విలోమ మార్గాలలో త్రిసంధ్యలలో నిత్యము భస్మ త్రిపుండ ధారణ చేయాలి. నారద సంధ్య అజ్ఞానధ్వంసకము జ్ఞాన సాధకము అయిన ఈ విభూతి ఆగ్నేయమని గౌణమని 2 విధాలు. ఇందులో మళ్ళీ గౌణం చాలా రకాలు. అగ్నిహోత్ర భస్మము, విరజానాల భస్మము, ఔపాసన భస్మము, సమదగ్ని భస్మము, పంచానగ్ని భస్మము, దావానల భస్మము ఇవన్నీ గౌణాలు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు అగ్నిహోత్ర భస్మంతో కానీ విరజానాల భస్మంతో కానీ ధరించదగినవి. ఔపాసాగ్ని భస్మాన్ని గృహస్థులకు విశేషంగా చెప్పారు. బ్రహ్మచారులు సమిదగ్ని భస్మం ధరించాలి. శూద్రులు శ్రోత్రియులు ఇళ్ల నుంచి పంచాగ్ని భస్మం తెచ్చుకుని ధరించాలి. తక్కిన వారందరూ దావానాలగ్ని భస్మం ధరించాలి. ఇక శిరోవ్రత దీక్షా విధానం అంటే పూర్ణిమ తిథి మంచిది. స్వగృహంలో కానీ ఆరామంలో కానీ అరణ్యంలో కానీ దీక్ష తీసుకోవచ్చు. ఇవి ప్రశస్తాలు శుభప్రదాలు. పూర్ణిమకు మొదటి త్రయోదశి నాడు సుస్థాతులై అగ్నికార్యం నిర్వర్తించి గురువును పూజించి పాదాబంధనం చేసి అనుమతి పొందాలి. అటుపైన వైశేషిక పూజ నిర్వహించి పరిశుభ్రమైన తెల్లని వస్త్రాలు ధరించాలి. కొత్త యజ్ఞోపవేతం వేసుకోవాలి. తెల్లని పూలు గుచ్చి దండలు గుచ్చి ధరించాలి. మంచి గంధం అలంకరించుకోవాలి. దర్భాసనం మీద దర్భలు చేతబట్టి కూర్చోవాలి.
తూర్పు ముఖంలో కానీ ఉత్తరముఖంగా కానీ కూర్చుని ముమ్మారు ప్రాణాయామం చేయాలి. భారతీయ పరమేశ్వరులను ధ్యానించి వారికి విన్నపం చేసుకోవాలి. నేను ఈ వ్రతం చేస్తున్నాను అని సంకల్పం చెప్పుకోవాలి. అప్పటికి వ్రత దీక్షుడైనట్టు లెక్క. శిరోవ్రతము జన్మాంతం వరకు 12 ఏళ్ళు వరకు కానీ 12 ఏళ్ల పాటు కానీ 6 ఏళ్ల పాటు కానీ 3 ఏళ్ల పాటు కానీ ఏణర్థం కానీ ఏడాది కానీ 6 నెలలు కానీ 3 నెలలు కానీ నెలనాడే కానీ 12 రోజులే కానీ 6 రోజులే కానీ 3 నాళ్లే కానీ అధమపక్షం ఒక్కరోజు కానీ చేయవచ్చు. ఓపికను బట్టి వీలుండబట్టి సంకల్పావధిని నిర్ణయించుకోవచ్చు. విరజహోమం చేస్తే అగ్నిని తెచ్చి ఆద్యం సమిధలతో చరువుతో యథావిధిగా మంత్రయుక్తంగా హోమం చేయాలి. దీక్ష తీసుకునే రోజుకి ముందుగానే బోధశుద్ధి కాంక్షించి మళ్ళీ సమిధులతో ఆద్యంతో మంత్రాలతో హోమాలు చేయాలి. నా సందేహాలు ఈ తత్వాలు శుద్ధి పొందుగాక అని స్మరిస్తూ, నా దేహంలో ఈ తత్వాలు శుద్ధి పొందుగాక అని స్మరిస్తూ హోమక్రియ సాగించాలి. పంచభూతాలు, పంచతన్మాత్రలు, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ ప్రాణవాయువులు, సప్త ధాతువులు, సత్వ రజోస్తమో గుణాలు, మనోబుద్ధి అహంకారాలు, ప్రకృతి పురుషాలు, రాగము, విద్య, కళ, నియతి, కాలము, మాయ, శుద్ధ విద్య, మహేశ్వర సదాశివులు, శక్తి, శివతత్వము, వీటిని తత్వాలు అంటారు. శివత్వము, శక్తి, శివత్వము వీటిని తత్వాలు అంటారు. వీటిని శుద్ధిని ఆకాంక్షించి విరజామంత్రాలతో హోమం చేస్తే మానవుడు శుద్ధి పొంది విరజుడవుతాడు. అటుపైన ఆవుబేడ తెచ్చి ముద్దలు చేసి అభిమంత్రించాలి. హోమాగ్నికుండంలో వ్రేల్చి రోజంతా సంరక్షించాలి. హవిష్యం మాత్రమే భుజించి అగ్నిగుండాన్ని చూసుకుంటూ ఉండాలి. చతుర్దశి సుప్రభాతాన హోమక్రియలన్నీ యథావిధిగా నడిపి రోజంతా ఉపాసనం చేయాలి. నిరాహారుడిగా గడపాలి. పూర్ణిమ నాడు ప్రాతకాలంలో మళ్ళీ యథావిధిగా హోమం చేయాలి. హోమాంతంలో రుద్రాగ్ని ఉపసంహరించాలి. హోమగుండం నుంచి శ్రద్ధగా పద్ధతిగా భస్మం తీసుకోవాలి. అప్పుడు ముండితుడో జటిలుడో శిఖావంతుడో అయి స్నానం చేయాలి. సిగ్గుపడని వారైతే దిగంబరంగాను, సిగ్గుపడేవారైతే కాషాయంబర చర్మాంబర వలకలాలలో ఏదో ఒకటి కట్టుకోవాలి. ఏకాంబరుడే కావాలి. మొలనూలు చుట్టుకోవాలి. దండం పట్టుకోవాలి. కాళ్ళు కడుక్కొని 2 సార్లు ఆచమించి ఆత్మను శరీరాన్ని సంకలీకరించి విరజానాల సంభవమైన ఆ భస్మాన్ని అగ్నిరిత్యాధికమైన అధర్వణ మంత్రాలను 6 చదువుతూ మూర్ధాది చరణాంతంగా అన్ని అవయవాలకు పులుముకోవాలి. అదే క్రమంలో భస్మంతో సముద్దీళనం చేసుకోవాలి. ప్రణవాన్నో శివనామాన్నో జపిస్తూ ఈ పని చేయాలి. ఆ తర్వాత త్రియాయుష మంత్రంతో త్రిపుండరాలు ధరించాలి. శివభావాన్ని పొంది శివభావాన్ని ఆచరించాలి. అనునిత్యము ముప్పొద్దులా ఇలా చేస్తే అది పాశుపత వ్రతం అవుతుంది. ఇది పశుత్వాన్ని తొలగించడంతో పాటు ముక్తిప్రదం అవుతుంది. ఇలా పాశుపత వ్రతం చేసి పశుత్వాన్ని తొలగించుకున్న మహానుభావుడు సాక్షాత్తు మహాదేవుడు లింగమూర్తి సదాశివుడిగా పూజనీయుడు అవుతాడు. నారద, భస్మస్నానం వల్ల కలిగే మహాపుణ్యము సర్వసౌఖ్యకరము, ఐరారోగ్య భోగభాగ్యాల పుష్టివర్ధనము, రక్షణ కోసము, మంగళార్థము, సర్వ సంపత్సమృద్ధి కోసము, మృత్యుభయ మహామారి భయ నివారణ కోసము మనుషులు ఈ భస్మ స్నానం చేయాలి. భస్మ భేదాలు. విరించిపుత్ర, శాంతిగా పౌష్టిక కామద భేదాలలో ఈ భస్మం 3 విధాలు.
ఇది నీకు కుతూహలం కలిగించే విషయం కనుక వివరంగా చెబుతున్నాను, ఆలకించు. గోమయం అంటే పరమభావనం కదా, మహాపాపక్షయకరమును మహాకీర్తికరమును. ఆ గోమయాన్ని ఆవు తోక క్రింద భాగం నుంచి యువతలకి వచ్చి రాకుండానే చేతితో స్వీకరించి యథావిధిగా బ్రహ్మ మంత్రాలతో హోమం చెయ్యగా సిద్ధించిన భస్మాన్ని శాంతికం అంటారు. గోమయాన్ని సావధాన చిత్తుడే గ్రహించాలి. కింద పడకుండా మధ్యలోనే పట్టుకుని షడక్షరి మంత్రంతో హోమం చేస్తే సిద్ధించే విభూతిని పౌష్టికం అంటారు. దాన్నే ప్రాసాద జపంతో అంటే బీజాక్షరాలతో హోమం చేస్తే వచ్చే భస్మాన్ని కామదం అంటారు. భస్మవ్రతపరుడు తెల్లవారుజామునే లేచి శుచియే గోశాలకు వెళ్ళి ఆవులకు నమస్కరించాలి. బ్రాహ్మణుడైతే తెల్ల ఆవుది, క్షత్రుడైతే ఎర్ర ఆవుది, వైశ్యుడు పసుపు రంగులో ఉన్న ఆవుది, శూద్రుడైతే కర్రె ఆవుది పేడను తెచ్చుకోవాలి. పూర్ణిమ నాడు కానీ, అమావాస్య నాడు కానీ, అష్టమి నాడు కానీ చిత్తశుద్ధితో ఈ పని చేయాలి. తెచ్చాక ఆ నిర్దిష్ట మంత్రాలు చదువుతూ చిట్టు కానీ పుట్టు కానీ అంటే తూషణే వా బుసైర్వాపి కలుపుతూ ముద్ద చేసి చరిచి శుద్ధి ప్రదేశాలలో ఎండబెట్టాలి. ఆరణిని మధించి చేసిన అగ్ని కానీ, శ్రోత్రియుల ఇంటి నుంచి తెచ్చిన అగ్ని కానీ మంత్రపూర్వకంగా హోమకుండంలో వేసి ఈ పిడకలను పూర్వోక్త విధానంగా హోమం చేయాలి. అటుపైన కొత్త పాత్రను తెచ్చి ప్రసాదం మంత్రపూర్వకముగా అందులోకి నింపాలి. చందన కాశ్మీరాది సుగంధ ద్రవ్యాలను కలపాలి. ఆ పాత్రను భద్రపరచుకోవాలి. నిత్యము ముందుగా జలస్నానం చేసిన తర్వాత భస్మస్నానం చేయాలి. జలస్నానానికి అశక్తుడైతే హస్తపాద ప్రక్షాళన చేసుకుని ఈశాన మంత్రంతో శిరస్సును చిలకరించుకోవాలి. తత్పురుష మంత్రంతో ముఖాన, అఘోర మంత్రంతో హృదయ భాగాన, వామదేవ మంత్రంతో నాభిదేశాన, సత్యో మంత్రంతో సర్వాంగాలకు విభూతిని పెట్టుకోవాలి. దీన్ని భస్మస్నానం అంటారు. తర్వాత పూర్వ వస్త్రాన్ని విడిచి శుద్ధ వస్త్రాన్ని ధరించాలి. హస్తపాదాలను మళ్ళీ కడుక్కొని ఆచమనం చేయాలి. భస్మస్నానం కూడా చేయలేని వారు త్రిపుండ ధారణ చేస్తే చాలు. మధ్యాహ్నానికి ముందైతే విభూతిని తడిపి ధరించాలి. అటుపైన ఎవరైనా కానీ పొడిదే అలంకరించుకోవాలి. తర్జన్య అనామిక మధ్య అంగుళులతో అంటే బొటకన వేలు, చిటికన వేలు కాక మిగిలిన 3 వేళ్లతో త్రిపుండ్రంగా విభూతిని పెట్టుకోవాలి. శిరస్సు, లలాటము, చెవులు, కంఠము, హృదయము, బాహువులు ఇవి భస్మన్యాసానికి తావులని చెబుతారు. ప్రసాద మంత్రం చెప్పిస్తూ 5 వేళ్లను శిరస్సును చల్లుకోవాలి. శిరోమంత్రం పఠిస్తూ 3 వేళ్లను పాల భాగాన్ని దిద్దుకోవాలి. సత్యో మంత్రం కుడి చెవికి, వామదేవ మంత్రం ఎడమ చెవికి భస్మం అద్దాలి. అఘోర మంత్రం ధ్యానిస్తూ మధ్యవేలుతో కంఠం మీద, హృదయ మంత్రాన్ని జపిస్తూ 3 వేళ్లతో హృదయం మీద, అలాగే 3 వేళ్లతో శిఖామంత్రంతో దక్షిణ బాహువుకి కవచపఠనంతో వామబాహువుకి విభూతిని అలంకరించుకోవాలి. ఈశాన మంత్రము అంటూ మధ్యవేలితో నాభికి విభూతిని శోకించాలి. ఇదంతా తనకు తాను చేసుకోవచ్చు లేదా గురువు శిష్యుడికి చేయవచ్చు. నొసట ధరించే త్రిపుండరాలు త్రిమూర్తులకు ప్రతీకలు. మొదటి రేఖ బ్రహ్మ, మధ్యలోది విష్ణువు, ఆ పైది మహేశ్వరుడు. ఒక వేలతోనే పెట్టుకున్న విభూతి చుక్కకు ఈశ్వరుడే అధిదేవత. నారద, ఈ శిరోమధ్యంలో బ్రహ్మదేవుడు, లలాటంలో శివుడు, చెవులకు అశ్విని దేవతలు, కర్ణస్థానంలో గణేశుడు విభూతికి అధిష్టాన దేవతలు. క్షత్రియ, వైశ్య, శూద్రులకు భస్మధారణమే తప్ప భస్మోద్ధూళనం పనికిరాదు. తక్కిన జాతుల వారు అందరూ అమంత్రకంగా విభూతి పెట్టుకోవచ్చు. బ్రహ్మనందన అతి గోప్యమైనప్పటికీ సర్వ కామప్రదం కనుక భస్మోద్ధూళిన ఫలం ఏమిటో ఉపదేశిస్తున్నాను, శ్రద్ధగా విను.
భస్మోద్ధూడనం. కపిల గోవు పేడలను నేల మీద పడకముందే పట్టుకోవాలి. ఒకవేళ నేల మీద పడిపోతే కడిగి పై పేడను కింద పేడను వదిలేసి మధ్యలోది స్వీకరించాలి. అది దుర్గంధంతో ఉన్న, పుర్రుగా ఉన్న, మరీ గట్టిగా ఉన్న పనికిరాదు. పై పేడను ఇంటికి తెచ్చి, పట్టిన పేడను ఇంటికి తెచ్చి చుట్టూ పొట్టో కలిపి ముద్దలు చేసి ఎండబెట్టాలి. ఇదంతా ఆయా మంత్రాలతోనే చేయాలి. హోమం చేసేటప్పుడు, భస్మం తీసేటప్పుడు నీద మంత్రాలు పఠించాలి. నియమాలు శ్రద్ధగా పాటించాలి. కడిగి శుద్ధి చేసిన తడి ఆరిన గట్టి పాత్రలలోకి కచికలు తీసి శుభ్రంగా పరిశుభ్ర వస్త్రం కప్పాలి. సమంత్రకంగా పరిమళ ద్రవ్యాలు కలపాలి. మంత్రయుక్తంగా పరిశుభ్ర స్థలంలో భద్రపరుచుకోవాలి. వెండి, బంగారు, కర్ర, మట్టి పాత్రలు ఏవైనా పనికి వస్తాయి. అందంగా, శుభ్రంగా, దృఢంగా ఉంటే చాలు. ధనవంతుల అయితే బంగారు పాత్రలోనే ఉంచుకోవచ్చు. ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు విభూతులు స్వయంగా తీసుకుని వెళ్ళాలి. అనుచరులతోనైతే తెప్పించుకోవచ్చు. కానీ అశుచి చేతికి భస్మ పాత్రను ఇవ్వకూడదు. అశుచి స్థలంలో ఉంచకూడదు. శరీరంలో నీచాంగాలకు తాకించకూడదు. పాత్రను విసరడము, ఎగురవేయడము, దాటడము ఇలాంటివి చేయకూడదు. భక్తి శ్రద్ధలతో సమంత్రకంగా విభూతిని తయారు చేసుకోవాలి, రక్షించుకోవాలి, ధరించుకోవాలి. ఇది స్మృతులు చెప్పిన విభూతి ధారణ విధానము. యథాతథంగా ఆచరించిన వాడు శివుడితో సమానమవుతాడు. శైవులు శివాలయంలో సిద్ధులు చేసుకున్న విభూతిని వైదికులు అడిగి తెచ్చుకోవచ్చు. భస్మాన్నే కాదు, ఇచ్చిన వారిని గౌరవించి పూజించాలి. తాంత్రికులు తంత్ర మార్గంలో విభూతిని తయారు చేసుకుంటారు. ఒకవేళ ఎప్పుడైనా ఎక్కడైనా వాళ్ళు దాన్ని ఇవ్వచూపితే వైదికులు స్వీకరించకూడదు. కానీ శూద్ర, కపాలిక, పాషండాదులు ఇస్తే తీసుకోవచ్చు, ధరించవచ్చు. విభూతిని ఏనాడు ఎవరు ఎట్టి పరిస్థితుల్లోనూ తిరస్కరించకూడదు, కించపరచకూడదు. అసలు అటువంటి ఊహలే రాకూడదు. కించపరిచిన విభూతి ధారణను పూడ్చి చచ్చిన, కించపరిచిన విభూతి ధారణను విడిచిపుచ్చిన పతితుడవుతాడు. త్రిపుండ్ర ధారణము, దేహాంగుటనము భక్తి శ్రద్ధలతో మంత్రపూర్వకముగా రోజు ముప్పొద్దులా చేసుకోవాలి. లేకపోతే మోక్షం లేదు. కోటి జన్మలైన భావబంధం విమోచనం లేదు. విభూతి ధరించని వాడి జన్మ నిష్ఫలము. మరుసటి జన్మలో పందిగా పుడతాడు. త్రిపుండ్రాలంకరణ లేని మానవ శరీరము శ్మశాన సదృశము. పుణ్యాత్ములు వాడిని చూడనేకూడదు. విభూతి లేని బాలము, శివాలయము లేని గ్రామము, ఈశ్వరార్చన లేని జన్మము, శివాశ్రయము కాని చదువు పరమనింద్యాలు. విభూతిని నిందిస్తున్నాడంటే శివుని నిందిస్తున్నట్టే, ధరిస్తున్నాడంటే శివుని ధరిస్తున్నట్లే. వస్తు సామగ్రి ఎంత పుష్కలంగా ఉన్నా, సాధన సంపత్తి ఎంత అధికంగా ఉన్నా విభూతి లేని శివార్చన శోభించదుగాక శోభించదు. ఉద్ధూళన త్రిపుండ్ర ధారణలో శ్రద్ధగా ఆచరించిన వారికి పూర్వజన్మ సంచిత పుణ్యాలన్నీ నశిస్తాయి. ఉద్ధూళన త్రిపుండరములు శ్రద్ధగా ఆచరించిన వారికి పూర్వజన్మ సంచిత పుణ్యాలన్నీ నశిస్తాయి. స్మార్తులు వేదోచితాచారాలను పాటిస్తూ వేదమంత్రాలతోనే త్రిపుండధారణ చెయ్యాలి. లేనినాడు అనర్థకం అవుతాయి. విభూతి పెట్టుకోని వాడు ఏ మంచి పని చేసినా అది చెయ్యనట్టే. ఏ పవిత్ర విషయం విన్నా అది విననట్టే. ఏ గొప్ప విద్య నేర్చినా అది నేర్వనట్టే.
అతడి వేదాలు, యజ్ఞాలు, దానాలు, తపస్సులు, వ్రతాలు, పూజలు, ఉపవాసాలు అన్నీ వృధా వృధా. భస్మధారణ చేయకుండా ముక్తి కావాలని కోరుకోవడం, విషం తాగినా బతకాలనుకోవడము రెండు ఒకటే. అసలు సృష్టికర్త నొసలను సృష్టించడమే త్రిపుండ ధారణ కోసం. అందుకే అడ్డంగా విశాలంగా సృష్టించాడు. లేకపోతే గుండ్రంగానూ సృష్టించి ఉండేవాడు. అదీగాక సహజ సిద్ధంగానే నొసట అడ్డగీతలు ఉంటాయి. ఆ వంకని నిత్యము జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయినా విభూతి పెట్టుకోకపోతే పరమ మూర్ఖులుగాక మరేమిటి? నొసట త్రిరేఖలుగా విభూతి పెట్టుకొని విప్రుడు చేసే ధ్యానము ధ్యానమే కాదు, జ్ఞానము జ్ఞానమే కాదు, మోక్షం మోక్షమే కాదు, తపస్సు తపస్సే కాదు. వేదాధ్యయనానికి శూద్రుడు అధికారి కానట్లే త్రిపుండ ధారణ లేని విప్రుడు శివార్చనకు పనికిరాడు. తూర్పు దిక్కుకి అభిముఖంగా లేచి కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమించి ప్రాణాయామం చేసి సంకల్పం చెప్పుకొని భస్మధారణ చేయాలి. అగ్నిహోత్రం నుంచి పరిశుభ్రమైన విభూతిని తీసుకొని ఈశాన మంత్రంతో నెత్తి మీద చల్లుకోవాలి. పురుష మంత్రంతో నుసుటిని దిద్దుకోవాలి. అఘోర మంత్రంతో హృదయం మీద, వామదేవ మంత్రంతో గుహ్య ప్రదేశంలోనూ, సత్యోజాత మంత్రంతో కాళ్ల మీద, ప్రణవోచ్చారణ మంత్రంతో సర్వాంగాలకు అలంకరించుకోవాలి. అటుపైన ఉద్ధూళనం చేసుకోవాలి. దీన్ని అగ్నేయక భస్మ స్నానం అంటారు. ఏ వైదిక కర్మను ఆచరించాలన్నా ప్రారంభంలో ఇది చేయాలి. తర్వాత మళ్ళీ కాళ్ళు చేతులు కడుకొని యథావిధిగా ఆచమించి లలాట, హృదయ, కంఠ ప్రదేశాలలో పంచబ్రహ్మ మంత్రాలతో త్రిపుండ్రాలు ధరించాలి. అప్పటికీ కర్మానుష్ఠానం కావలసిన పవిత్రత సిద్ధిస్తుంది. సత్కర్మలు ఫలిస్తాయి, లేకపోతే ఫలించవు. సత్య, శౌచ, జప, హోమ, తీర్థ, దేవపూజాదులన్నీ వ్యర్థమే అవుతాయి. రుద్రాక్షలు, త్రిపుండ్రాలు ధరించిన విప్రుడు దురిత, రోగ, దుర్భిక్ష, తస్కర భయాదుల్ని తొలగించగలుగుతాడు. అపునర్భవంగా బ్రహ్మత్వం పొందుతాడు. పంక్తిపావనుడు అవుతాడు. దేవ విప్రపూజ్యుడవుతాడు. శ్రాద్ధ, యజ్ఞ, తప, హోమ, వైశ్వదేవ, సురార్చనల్లో విభూతిని ధరించినవాడు భూతాత్ముడు, మృత్యుంజయుడు. ఇక భస్మధారణ మహిమ వచ్చే భాగంలో విందాము. స్వస్తి. శ్రీ జగదంబిక అర్పణమస్తు.